ఆ! యాక్చువల్ నేనే పడేసేవాడిని. డైరెక్టర్ మార్చేసాడు లాస్ట్‌లో. ఇక్కడికొచ్చిన సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా వారందరికీ, ప్రింట్ మీడియాకి, సినిమా లవర్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ట్రైలర్ చూసారు కదండీ! గోదావరి గట్టు పైన సినిమా మేము కనెక్ట్ అయిపోయాము. లవ్‌లో పడిపోయాము. ఖచ్చితంగా మీరు ఈ సినిమా చూస్తే మీరు మళ్ళీ ఒక విలేజ్‌కెళ్ళిన ఆ ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ మెమరీస్ అన్నీ మీకు ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఒక 2 అవర్స్ విలేజ్‌కెళ్ళి వచ్చిన ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. దీంట్లో మీకున్న పాత ఫ్రెండ్స్ కూడా గుర్తొస్తారు మా గ్యాంగుని చూస్తే. ఆస్కార్ గ్యాంగ్. నేను, కసిరెడ్డి, రాఘవ, జువ్వ, సుమంత్ కూడా ఈ గ్యాంగ్‌లో ఉన్నాడు. ఓకే. హీరో కాబట్టి పక్కన పెడుతున్నాం. మేము చేసే కామెడీ గాని, గోల గాని ఖచ్చితంగా మీరందరూ కనెక్ట్ అవుతారు. మీరు చాలా మందితో మీ ఫ్రెండ్స్‌తో కంపేర్ చేసుకుంటారది. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన జగపతి బాబు గారు, లైలా గారు మాకెప్పటికీ హీరో, హీరోయినే. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగు, ఎమోషన్స్ అన్నీ గూడా మీరు చాలా చాలా కనెక్ట్ అవుతారు. ఇంకా మా రాజీవ్ కనకాల గారు, ఆయన ఎక్కడుంటే అక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది. మంచి ఫుడ్ ఉంటది. ఆ 2 అంటే ఆయనకిష్టం. మీరంటే మా అందరికి ఇష్టం. ఆ తర్వాత కాదు సుదర్శన్ గారు. ఆయన ఆయనకేం అవ్వదు గదా ఇందులో? ఎవరికి? మా రాజీవ్ గారికి. అది ఆల్రెడీ ఆ ట్రెండ్ మార్చేసారాయన. ఏమో మళ్ళీ తీసుకొస్తారేమో లేదు. సుభాష్ గారని. ఇప్పుడాయన బతికితే హిట్టు. ఓకే. ఆ ట్రెండ్ ఈ మధ్య మార్చారు. నెక్స్ట్ మా దేవి ప్రసాద్ గారు. ఆయన 'నీది నాది ఒకే కథ' నుంచి కంటిన్యూగా ఫాదర్స్ రోల్స్, సీరియల్స్ రోల్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. కానీ మామూలుగా అయితే ఆయన ఒక స్టాండప్ కమెడియన్. మమ్మల్ని అందరిని సెట్‌లో కూర్చోబెట్టి ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తుంటారు. అందరిని మిమిక్రీ చేస్తుంటారు. ఫుల్ ఫన్ చేస్తుంటారు. డైరెక్టర్ షార్ట్ రెడీ అన్నా కూడా ఇంకో 2 జోకులు ఉన్నాయండి చెప్పేసి వస్తానంటాడు. ఫుల్ ఫన్ను. అలాగే మదర్ క్యారెక్టర్ చేసిన శ్రీవాణి గారు గాని, సిస్టర్ క్యారెక్టర్ చేసిన లాస్య, సిస్టర్ అంటే నాకు కాదు సుమంత్‌కి. ఆహ్, మ మరదలు క్యారెక్టర్ చేసిన మహాలక్ష్మి గాని, అసలు సినిమాలో ఒక 40, 50 మంది లేడీ ఆర్టిస్టులుంటారు. మంచి అందమైన అమ్మాయిలు. అందరూ అందరూ డైరెక్టర్ గారి క్లోజ్ ఫ్రెండ్సే. లాస్ట్ టైమ్ ఇలా చెప్పిన దానివల్ల పాపం మనోడిని అందరూ తప్పుగా అనుకున్నారు. కానీ అక్కడ ఏం లేదు. చెప్పులు కుట్టేవాడికి చెప్పులుంటాయా? బిల్డింగ్ కట్టేవాడికి బిల్డింగ్ ఉంటదా? సుభాష్ చంద్ర ఇంటి పేరు యూసఫ్ టికెటు. చాలా క్లీన్ బాయ్ అతను. చాలా కష్టపడి తీసాడు సినిమా. ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్. అంటే ఒక వన్ డే క్యారెక్టర్ చేసినా కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అందరూ దీంట్లో. అలాగే మా హీరోయిన్ నిధి. అచ్చమైన తెలుగు అమ్మాయిలాగా చాలా చాలా బాగా చేసింది. అంటే మీ అందరికీ సినిమా తర్వాత అమ్మాయి తెలుగు అమ్మాయి పక్కా నచ్చేస్తుంది మీకు. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. నెక్స్ట్ మా హీరో సుమంత్ ప్రభాస్. యాక్చువల్‌గా సుమంత్‌తో సినిమా చేస్తున్నా అన్నప్పుడు చాలామంది అడిగారు. ఫస్ట్ సినిమా 'మేం ఫేమస్' అతనే డైరెక్షన్ చేసాడు కదా! ఏమైనా డైరెక్షన్‌లో ఇన్వాల్వ్ అయ్యాడా అని అడిగారు. అతను డైరెక్షన్‌లో అస్సలు ఇన్వాల్వ్ కాడు. ప్రమోషన్స్‌లో ఎవరిని ఇన్వాల్వ్ అవ్వనీయడు. రకరకాల ప్రమోషన్స్ టార్చర్ పెట్టేస్తాడు అది వేరే విషయం. ఏం చేయాలి డే అండ్ నైట్. ఫోన్ చేస్తాడు అర్ధరాత్రుల పూట. "అన్నా సూపర్ ఐడియా వచ్చిందన్నా" అంటాడు. చెప్పు అంటే టైం చూస్తే 3:15 ఎంత అయ్యుంటది. బావుందిలే పెట్టేయి. అంటే "అన్నా ఏమైనా యాడ్ చేయొచ్చా దీంట్లో" అంటాడు. ఒరేయ్ అన్ని తెలివితేటలుంటే ఫ్లైట్ మోడ్ పెట్టి పనుకునేవాడిని కదా నేను. పెట్టేయి. మామూలుగా ఉండదు. కానీ సినిమా అయిపోయిన తర్వాత అది భుజాల మీదేసుకొని ఎళ్ళాలి, తిరగాలి, చెయ్యాలి. మనోడు సినిమాకు పట్టిన జలుబు లాంటోడనమాట. టాబ్లెట్లు వేసుకుంటే 7 రోజుల్లో తగ్గుద్ది, వేసుకోకపోతే వారంలో తగ్గుద్ది అన్నట్టు. సినిమా రిలీజ్‌కి 7 రోజుల ముందు, 7 రోజుల తర్వాత మీకు కనిపిస్తానే ఉంటాడు, వినిపిస్తానే ఉంటాడు. ఖచ్చితంగా మీరు ఒక పెద్ద మనిషి చేసుకొని సినిమా చూసేయండి. ఇటు తిరిగి అతను మన చుట్టే తిరుగుతుంటాడు ఒక వారం రోజులు, 10 రోజులు. అలాగే సినిమా టెక్నీషియన్స్ అందరూ సాయి సంతోష్ గారు గాని, శ్రీ డీఓపీ గారు వీళ్ళందరూ చాలా చాలా బాగా చేశారు. ఫైనల్‌గా ప్రొడ్యూసర్స్ ఎందుకు ఇంతసేపు మాట్లాడాను కాదు అనుకుంటారేమో. ప్రొడ్యూసర్ అని నా వైపు చూస్తే ఎలా మీరు? అంటే మీ సంపాదన కూడా విపరీతంగా ఉందని టాకు బయట. ఏందో 20 కోట్ల విల్లా అంటున్నారు. రకరకాలుగా వస్తున్నాయండి. సర్లే అది పక్కన పెట్టండి. ఇంకా అంత లేదు. అది రాజీవ్ కనకాల గారికి తెలుసు. ఆవిడకి ఎక్కువున్నాయి అలాగా. లేదు. పాపం అంతా వైట్ అంట. ఎక్కడ చెప్తున్నాను? ప్రొడ్యూసర్లు గారు అభినవ్ గారు, కృష్ణపట్నం రెస్టారెంటు,
మమ్మల్ని అందరినీ చాలా చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరి గురించి చెప్పాలి. అందరూ కూడా అసలుకి మామూలుగా ఎక్కడికైనా మర్యాదలు ఎక్కడికైనా వెళ్తే ఒకరోజు 2 రోజులు చూస్తారు. వీళ్ళు 60 రోజులున్నా 80 రోజులున్నా మామూలు ట్రీట్మెంట్ కాదు. ఇప్పటికే ఫోన్ చేస్తున్నారు, సమ్మర్ వచ్చింది కదా మామిడికాయలు పంపించమంటారా అని. సినిమా అయిపోయి చాలా రోజులైంది. అలాగా సినిమా రిలీజ్ తర్వాత దీంట్లో వచ్చే డబ్బులతో కృష్ణపట్నమే కాదు, గంగపట్నం, మెహదీపట్నం అలాంటి కొత్త కొత్త బ్రాంచులు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెడ్ పపెట్ సినిమా నుంచి ఎన్ని సినిమాలు వచ్చినా సరే అన్నీ మంచి కంటెంట్ ఉన్న సినిమాలే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. ఓ మై గాడ్, అదరగొట్టేశారు. ఈ స్పీచ్ Thank you. రైటర్ ఎవరు? ఈ స్పీచ్ రైటర్ ఏమైనా ఎవరు? మిషన్లు ఉంటే చెక్ చేసుకోండి, మళ్ళీ కామెంట్ పెట్టకండి 90 డేస్ వచ్చాడని. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు